తెలంగాణలోను టీచర్లకు మధ్యాహ్న భోజనం. సో, ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన అయితే ఇచ్చింది. సో, వారికి కూడా మధ్యాహ్న భోజనం స్కూల్లోనే అని చెప్పేసి క్లియర్‌గా అయితే ప్రకటించిందనమాట. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయ సిబ్బందికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే విద్యార్థులకు ఈ పథకం అమల్లో ఉండగా తాజాగా ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేశారనమాట. సో, ఇక వారికి వర్తింపజేశారంటే మరికి మెను అనేది సపరేట్‌గా ఉంటుందా? లేదంటే అదే మెనూలో ఇస్తారా? అనేది ఇంకా వివరాలు అయితే బయటకైతే రాలేదు. సో, సపరేట్ మెనూ లేకపోతే ఉపాధ్యాయులు ఎవరెవరైతే తినే ప్రసక్తి అయితే ఉండదని చెప్పేసి అనుకుంటున్నారనమాట. సో, మెనూ అనేది ఖచ్చితంగా మార్చినట్లయితే, మెనూ సపరేట్‌గా పెట్టినట్లయితే ఉపాధ్యాయులందరూ కూడా అక్కడే టిఫిను, భోజనం అన్నీ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇది మనం చూడాలి ఏం జరుగుతుందనేది. సో, ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.